సీసీఎల్ఏలో అధికారుల లీలలు, బిలాదాఖలా భూములు మాయమవ్వడంలో అధికారుల పాత్ర, రైతులను మోసం చేయడంలో ఉప సర్పంచ్ తనయుడు భూపాల్ దిట్ట. సీసీఎల్ఏ నుంచి ధరణి రిజిస్ట్రేషన్ వరకు అన్నీ తానే. సీసీఎల్ఏలో దగ్గరుండి స్లాట్ బుకింగ్ చేస్తున్న మధుమోహన్ రెడ్డి. గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ. తెర వెనుక వినాయక డెవలపర్స్ యాజమాన్యం. కమిషనర్ నవీన్ మిట్టల్ పాత్రపై అనుమానాలు. కబ్జాదారులకు అండగా నిలుస్తున్న రెవెన్యూ అధికారులు. బిలాదాఖలా భూకుంభకోణంలో సీసీఎల్ఏ అధికారుల అండదండలు మెండుగానే కనిపిస్తున్నాయి. అంతా తామై వ్యవహారాన్ని నడిపిస్తూ పని చక్కబెడుతున్నారు. సామాన్యులకు నిబంధనల పేరిట పట్టపగలే చుక్కలు చూపించే అధికారులు ఇక్కడ మాత్రం రూల్స్ను బ్రేక్ చేస్తున్నారు. తరాల నుంచి సాగు చేసుకుంటున్న భూమికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని రైతులు అధికారులకు ఎన్నో మార్లు మొరపెట్టుకున్నా అధికారులు పెడచెవిన పెట్టారు. స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి పరిగిలో జరిగిన బహిరంగ సభలో రైతులకు 555 సర్వే నెంబర్తో పట్టాలను ఇవ్వగా అధికారులు మాత్రం పట్టాలు ఇచ్చిన విషయాన్ని రెవెన్యూ రికార్డులలో నమోదు చేయలేదు. ప్రస్తుతం జరిగే భూ వ్యవహారాలలో సైతం అధికారులు కొనుగోలుదారులకే దాసోహమయ్యారు. నియమ నిబంధనలను పక్కన పెట్టి రిజిస్ట్రేషన్లు చేస్తూ బడాబాబులకు అండగా నిలుస్తున్నారు. రక్షించేవాడే భక్షకుడు అయితే వ్యవహారం ఇలాగే ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతా తామై నడిపిస్తున్న ఆ ఇద్దరు. ఈ బిలాదాఖలా భూ వ్యవహారంలో మధుమోహన్ రెడ్డి, భూ కొనుగోలుదారులు అయిన ఎంఎస్ వినాయక డెవలపర్స్, పాకలపాటి వెంకటకృష్ణ, కోగంటి భానుప్రకాష్, వేమూరి ఆదిత్య మొదలగు బడాబాబులకు మధ్యవర్తిగా రైతులను బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించే అతి పెద్ద గురుతర బాధ్యతను కొడంగల్ గ్రామ ఉప సర్పంచ్ లక్ష్మమ్మ కుమారుడు గోపాల్ తీసుకొని అధికారం లేకపోయినా అధికారులను సమాధానపరిచి రైతులను మోసం చేయడం, అలాగే ఇటు ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడంలో వీరిద్దరూ ఒక ఎత్తు అయితే, రెవెన్యూ అధికారులు కూడా వారికి మేమేం తీసిపోమన్నట్లు వారు చదువుకున్న చదువుకు బాధ్యతకు మచ్చ తెస్తూనే ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. నిబంధనల ఉల్లంఘన. ఏదైనా భూమిని అమ్ముకున్నప్పుడు కొనేటవాళ్ళు అమ్మేవాళ్ళు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, పాస్బుక్ నెంబర్ ఉంటేనే ధరణిలో స్లాట్ బుక్ అవుతుంది. ఇవి లేకుండా ధరణిలో స్లాట్ బుక్ కాని విషయం అందరికీ తెలిసిందే. అందుకేనేమో ప్రత్యేకంగా ఈ బిలాదాఖలా భూములకు సంబంధించిన స్లాట్ బుకింగ్ మాత్రం నగరంలోని సీసీఎల్ఏ కార్యాలయంలోనే జరుగుతున్నట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే ధరణి పాస్ పుస్తకం, ధరణి పహాని, ధరణి ఈసీ, పాత ఈసీ, ఐజీఆర్ఎస్ భూమి నిషేధిత జాబితాలో ఉందా లేదా అని చూడడం, అదేవిధంగా భూమి అమ్మే వ్యక్తికి భూమి ఎలా వచ్చింది అనే విషయాలను నిర్ధారణ చేసుకొని విచక్షణతో సంబంధిత తహసీల్దార్ లేదా ఉప తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అయితే నియమ నిబంధనలన్నీ ఇక్కడ పనిచేయవండోయ్. రైతుల పేరిట రెవెన్యూ రికార్డులలో లేని భూమికి ధరణి పాస్ పుస్తకం, ధరణి పహాని, ధరణి ఈసీ, పాత ఈసీలు ఎక్కడుంటాయి? పైన పేర్కొన్నవి ఏవీ లేకుండానే రిజిస్ట్రేషన్ రోజున రైతుకు పేరున ధరణిలో భూమి వివరాలు ప్రత్యక్షం కావడం, ఎంచక్కా దర్జాగా రిజిస్ట్రేషన్ కావడం జరిగిపోతున్నాయి. రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి కొనుగోలుదారుని పేరిట పట్టాగా రికార్డులో చూపిస్తుండడం అధికారుల పనితనానికి నిదర్శనం. పత్రికలో కథనాలు రావడంతో ధరణిలో పట్టాదారుల పేర్లు కనిపించకుండా పోవడం అధికారులు ఎంత పక్కాగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ధరణి పోర్టల్ అధికారులే మధుమోహన్ రెడ్డి అనే వ్యక్తి చేతుల్లో ఉండగా మరేం చేస్తారని పలువురు పెదవి విరుస్తున్నారు. రైతులకు తీరని అన్యాయం. అందరూ కలిసి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న భూమి రెవెన్యూ రికార్డులలో నమోదు కానిది కొన్న వారి పేరున ఇప్పుడెలా పట్టా భూమిగా అవుతున్నదనే దానికి సమాధానమే లేదు. రైతుల బలహీనతను ఆసరాగా చేసుకొని అడ్డగోలు వ్యవహారానికి ఒడిగట్టారని స్పష్టమవుతున్నది. సుమారుగా ఎకరా 20 కోట్ల భూమిని 2,20,00,000కే కొనుగోలు చేసి రైతులను నిండా ముంచుతున్నారు. నాకు నువ్వు, నీకు నేను అనే వ్యవహారంతోనే అందరూ కలిసి అన్యాయం చేస్తున్నారని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. ఈ అడ్డగోలు వ్యవహారంలో రైతులే సమిధలుగా మిగిలిపోతున్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారుల ప్రమేయం. బిలాదాఖలా భూకుంభకోణంలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారుల ప్రమేయం ఉన్నట్లుగా స్పష్టమవుతున్నది. అందరూ కలిసే ఈ వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు. ఏ అడ్డంకులు లేకుండా పని కానిస్తూ కాసులను పోగేసుకుంటున్నారు. పాస్ పుస్తకం లేనిదే స్లాట్ బుక్ కాని విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరూ స్థానికంగా మీ సేవా కేంద్రాలు,
డాక్యుమెంట్ రైటర్లు తదితర కేంద్రాలలో స్లాట్ బుక్స్ చేసుకుంటారని విషయం సర్వసాధారణమే. అయితే బిలాదాకలా భూమి అమ్మే విషయంలో మాత్రం స్లాట్ బుకింగ్ నగరంలోని CCLA కార్యాలయంలోనే బుక్ అవుతున్నట్లుగా పలువురు ఆరోపణ చేస్తున్నారు. భూమి కొనేవారికి ఏ స్థాయిలో పలుకుబడి ఉందో అధికారులు ఏ విధంగా సహకరిస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని పలువురు చర్చించుకుంటున్నారు. భూమి రిజిస్ట్రేషన్ సమయంలో ధరణి పాస్ పుస్తకం, ధరణి పహానీ, ధరణి రసీదు, పాత ఈసీ, ICRS తదితర వాటిని పరిశీలించిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేస్తుండగా ఇక్కడ మాత్రం అవేమీ లేకుండానే రిజిస్ట్రేషన్ అవుతున్న విషయం ఆశ్చర్యం కలిగించేదిగా ఉంది. రిజిస్ట్రేషన్ రోజున రైతు పేరున భూమి ఉన్నట్లుగా ధరణిలో కనిపించడం, అంతకుముందు రైతు పేరున కనిపించకపోవడం, రెవెన్యూ అధికారులు ఎంత మాయ చేస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నిబంధనలు అన్నింటినీ ఉట్టిపై కట్టిపెట్టి ఈ వ్యవహారంలో అందరూ తమకు తోచిన విధంగా సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అప్పనంగా వస్తే చూస్తూ ఊరుకుంటారా? బిలాదాకలా భూ వ్యవహారంలో అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేయడంతోనే వ్యవహారం నడుస్తున్నట్టుగా అర్థమవుతుంది. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను రికార్డులలో చేర్చకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా పై స్థాయిలోనే స్లాట్ బుక్ కావడం ఒక ఎత్తు అయితే, అన్నింటినీ తుంగలో తొక్కి రిజిస్ట్రేషన్ అవుతుండడంతో కొనేవారు కొనక మానుతారా? అధికారులు పూర్తి స్థాయిలో సహకరించడంతో ఈ వ్యవహారం గుట్టుగా సాగుతున్నది. రైతులకు అన్యాయం జరుగుతుండగా భూమిని కొనేవారికి మాత్రం భారీ మొత్తంలో లాభం చేకూరుతుంది.